సో ఓకే. సో ఆల్రెడీ యెస్టర్‌డే ఫ్యూ క్వెషన్స్ మనం చూసాం గదా! సో మేజర్‌లీ ఈరోజు ఇచ్చిన హ్యాండౌట్ మొత్తం గూడా పాలిటీ క్వెషన్స్ ఉన్నాయి. అండ్ పాలిటీ ఎలాంటిదంటే లైక్ యూ షుడెంట్ మిస్ ద యాక్యురసీ ఇన్ పాలిటీ యాక్చువల్‌గా. ఓకే. సో సమ్ స్టూడెంట్స్‌కి జనరల్‌గా ఎకానమీ కొంచెం భయపడతారు. ఎన్విరాన్మెంట్ సో మోర్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఉంటుంది కాబట్టి సో నాన్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్స్ ఆ కరెంట్ అఫైర్స్‌ని అక్యుములేట్ చేయడానికి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ బేసిక్స్ కొంచెం ఇబ్బంది పడతారు. సో ఎవ్రీ స్టూడెంట్‌కి ఏంటంటే సమ్ పర్టిక్యులర్ స్టూడెంట్స్‌కి ఎకానమీ డొమైన్ కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ డొమైన్ కొంచెం డిఫికల్ట్‌గా ఉండడం జరుగుతది. అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫికల్ట్‌గా ఉంటుంది. బట్ జనరల్‌గా 100%లో 99% స్టూడెంట్స్ ఏంటంటే పాలిటీని మాత్రం సూపర్‌గా చదువుతారు యాక్చువల్‌గా. ఓకే. సో ఈవెన్ ఏ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఆర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఆర్ సివిల్ సర్వీసెస్ ఏదైతే ఉందో ఫస్ట్ తీసుకునే బుక్ పాలిటీ. ఎందుకంటే వీ కెన్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ అనమాట ఏం జరుగుతుందనేది. సో పాలిటీని మాత్రం యూ షుడెంట్ స్కిప్. స్కిప్ ఇన్ ద సెన్స్ ఏంటంటే రివిజన్ విషయంలో అండ్ ద యాక్యురసీ కూడా మీకు 20 క్వెషన్స్‌లో ద యాక్యురసీ షుడ్ బి 17-18% యాక్యురసీ ఉండాలి. ఐ మీన్ 20 క్వెషన్స్ వస్తే 17-18 క్వెషన్స్ ఖచ్చితంగా కరెక్ట్ అయ్యి ఉండాలి. బికాస్ నీ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఖచ్చితంగా అక్యురేట్‌గా పెడతారు. రిమైనింగ్ క్వెషన్స్ అటు ఇటు అయినా. సో యూ షుడెంట్ బి ఆడ్ వన్ ఔట్ అనమాట. సో యాక్యురసీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ పాలిటీ. ఓకే. అండ్ పాలిటీలో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఓకే ఎవర్‌గ్రీన్ టాపిక్స్. సో ఫండమెంటల్ రైట్స్ ఖచ్చితంగా చదవాలి. ఓకే. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్ ఇవి లేకుండా పేపర్ ఉండదు కదా ఆల్మోస్ట్. ఓకే. సో కరెంట్ అఫైర్స్ కూడా వీటి చుట్టే తిరుగుతుంది. ఓకే. సో ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ స్టాట్యుటరీ బాడీస్. సో ఇఫ్ ఐ సీ దిస్ హ్యాండ్ అవుట్, సో జనరల్‌గా ఇందులో నేను చూసిన హ్యాండ్ అవుట్‌లో క్వెషన్స్ అన్నీ ఏమున్నాయంటే సో ఇది 2025 క్వెషన్స్ అన్నీ ఏంటి 2025 యూపీఎస్సీ సీడీఎస్ ఎగ్జామ్, జియో సైంటిస్ట్ ఎగ్జామ్ ఓకే అండ్ సిఐఎస్ఎఫ్ ఎగ్జామినేషన్స్ పేపర్స్ అనేది మనం చేస్తున్నాం. ఓకే. సో ఇట్ షుడ్ బి అంటే అట్లీస్ట్ మనకు ఒక ఇందులో నుంచి సేమ్ టాపిక్స్ ఎగ్జాక్ట్ క్వెషన్స్ రాకపోయినా అట్లీస్ట్ కొన్ని టాపిక్స్ టచ్ అయితే ఓకే ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్ అనమాట. ఓకే. సో ఆ 1 మార్క్స్ ఆ 2 మార్క్స్ అనేది మనకి గెట్ ఇన్ అవ్వడానికి. ఓకే. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. సో స్టాట్యుటరీ బాడీస్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఎక్కువగా టచ్ చేశారు. ఇందులో ఏవే టాపిక్స్ టచ్ చేశారంటే ఫండమెంటల్ రైట్స్, ఓకే, డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్ అండ్ స్పెసిఫిక్గా పార్లమెంట్ క్వెషన్స్. సో పార్లమెంట్ క్వెషన్స్ ఖచ్చితంగా ఉంటే ఇట్స్ ఎ వెరీ లెందీ టాపిక్ రైట్. ఓకే. సో ఈ క్వెషన్స్ అన్ని సో ఇట్స్ ఎ సింపుల్ రివిజన్. ఇప్పుడు నేను అందుకే ఆల్రెడీ చెప్పాము. సో మీరు మొత్తం ఒకసారి పాలిటీని రివిజన్ చేసుకొని రమ్మని చెప్పాం. సో క్వెషన్స్ చెప్తున్నప్పుడు జస్ట్ రీఐటరేట్ ఇట్. ఓకే. విత్ ఇన్ 2 డేస్లో ఈ పర్టికులర్ డొమైన్స్ మీకు రివిజన్ కంప్లీట్ అయిపోవాలి. ఓకే. సో సీ హియర్. సో ఫస్ట్ టాపిక్ ఐ థింక్ సో డిపిఎస్పీ. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఐ థింక్ ఇందులో 4 to 5 క్వెషన్స్ అనేది కవర్ అయ్యాయి. సో 1 గోలో కంప్లీట్ చేసేద్దాం. యాజ్ ఐ కెనాట్ డిస్కస్ ద ఎంటైర్ టాపిక్ సో జస్ట్ గ్లిమ్స్ అనేది మనం మాట్లాడేద్దాం. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో జనరల్గా మనకి ఎన్ని పార్ట్స్ అనేవి ఉన్నాయి. సో 25 పార్ట్స్ ఉన్నది. సో కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, నెంబర్డ్ ఆర్టికల్స్ 395. ఓకే. సో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 25. ఓకే. సో మొన్నటి వరకు 22 ఉండేది. సో 25 పార్ట్స్ అనేది ఉండడం జరిగింది. ఏ పార్ట్ దేని గురించి మాట్లాడుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ స్పెసిఫిక్గా. ఓకే. లైక్ పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ మాట్లాడతాయి. ఓకే. అండ్ పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మాట్లాడుతుంది. అండ్ పార్ట్ 4 ఫండమెంటల్ డ్యూటీస్ బికాస్ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రైట్. ఓకే. సో అండ్ మోర్ ఓవర్ పార్ట్ 5 వచ్చేసరికి మనకి పార్లమెంట్. ఏ పార్ట్ ఏది మాట్లాడుతుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ సో హ్యావ్ సీన్ 1 క్వెషన్ రిగార్డింగ్ ఏ పార్ట్ దేని గురించి మాట్లాడుతుంది. ఓకే. సో కొన్ని అయితే మాత్రం స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోండి అనమాట ఏ పార్ట్ దేని గురించి మాట్లాడుతుందని చెప్పేసి. సో పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 డిపిఎస్పీ, పార్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్, 4A ఓకే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది కదా. ఓకే. సో యాజ్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి సో ఎమర్జెన్సీ టైం పీరియడ్లో ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ ఆన్ చేయడం జరిగింది యాజ్ వీ నో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ 5 ఓకే హ్యూజ్ టాపిక్ పార్లమెంట్ అనమాట. సో నేను డిపిఎస్పీకి సరౌండింగ్గా ఇవి ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్పాను అనమాట. అదర్ పార్ట్స్ నేను క్వశ్చన్లో వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. అట్లీస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి. And what is the exact difference between fundamental rights and DPSPs and fundamental duties? So fundamental rights ఏంటంటే సో నెగిటివ్ కొనోటేషన్ ఉంటుంది అనమాట. స్టేట్ ఓకే. సో ఒక స్టేట్ ఇది చేయకూడదు, స్టేట్ అది చేయకూడదు. ఇట్ హ్యాస్ టు ఎన్ష్యూర్ ఈక్వాలిటీ. ఓకే. ఈక్వాలిటీ బిఫోర్ లా. ఓకే. సో ఆపర్చునిటీ స్పెసిఫిక్గా ఒక సిటిజన్ ఆఫ్ ద కంట్రీకి ఏ టైప్ ఆఫ్ రైట్స్ ఉండాలో ఆ రైట్స్ని ఎన్ష్యూర్ చేయడం కోసం ఫండమెంటల్ రైట్స్ అనేది మాట్లాడడం చేస్తారు. సో
కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం గురించి మాట్లాడుతుంది యాక్చువల్గా. సో పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్. ఓకే, రైట్స్ ఆఫ్ ద సిటిజన్ గురించి మాట్లాడుతుంది. అండ్ స్టేట్ ఏంటంటే ఆ రైట్స్ ని షుడ్ నాట్ టేకెన్ అవే. ఓకే, అండ్ మోర్ ఓవర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏంటంటే పాజిటివ్ కొన్నోటేషన్. స్టేట్ ఇది చేయండి, స్టేట్ అది చేయండి అని చెప్పేసి. లైక్ ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్, సో ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ వెల్ఫేర్ స్టేట్. ఓకే, మనం వెల్ఫేర్ స్టేట్ ని ఆప్ట్ చేసుకున్నాం కదా. ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ వెల్ఫేర్ స్టేట్ మీరు వెల్త్ ఒక దగ్గరే కాన్సన్ట్రేట్ చేయొద్దు. సో వెల్త్ ని రీడిస్ట్రిబ్యూట్ చేయండి. ఓకే, లేకపోతే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయి రిసోర్సెస్ ని రీడిస్ట్రిబ్యూట్ చేయండి. గ్రౌండ్ లెవెల్ గుడ్ గవర్నెన్స్. ఓకే, సో లోకల్ గవర్నెన్స్ కోసం ఏంటంటే పంచాయత్స్ ని ఎస్టాబ్లిష్ చేయండి. యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ ని తీసుకురండి. ఆర్టికల్ 40 ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్స్ ని తీసుకురండి. సో ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ వెల్ఫేర్ స్టేట్. అండ్ స్పెసిఫిక్ గా దేని గురించి మాట్లాడుతుందంటే సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ జనరల్గా ఏంటంటే మీకు సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ గురించి మాట్లాడుతుంది. ఇట్స్ ఎ ప్రిలిమ్స్ క్వశ్చన్ యాక్చువల్గా మనకు ఒకసారి. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ యాక్చువల్లీ దే ఎన్ష్యూర్ పొలిటికల్ డెమోక్రసీ, బట్ వేరేస్ మీకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దే ఎన్ష్యూర్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. ఓకే, సో ఏ డెమోక్రసీ ఏది ఎన్ష్యూర్ చేసిన ఇట్స్ ఎ ప్రిలిమ్స్ క్వశ్చన్ యాక్చువల్, అందుకే స్పెసిఫిక్గా రాశాను. ఓకే, ఇలాంటివి యూ షుడెంట్ మిస్. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి? సో జనరల్గా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ మై కంట్రీ, ఓకే, సో వాట్ ఆర్ ద డ్యూటీస్ ఐ హ్యావ్ టు పెర్ఫామ్. నేనేం పెర్ఫామ్ చేయాలి? ఓకే, నేను నా కాన్స్టిట్యూషన్ ని ప్రొటెక్ట్ చేయాలి. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ నీడ్, ఓకే, ఐ హ్యావ్ టు రెండర్ మై నేషనల్ సర్వీస్ టు ద కంట్రీ. ఓకే, సో నేషనల్ ఫ్లాగ్ ని రెస్పెక్ట్ చేయడం, కాన్స్టిట్యూషన్. సో యాజ్ యూ ఆల్ నో. ఓకే, సో ఫండమెంటల్ డ్యూటీస్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనకి పార్ట్ 4A త్రూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాడ్ ఆన్ చేయడం జరిగిందనమాట. ఓకే, and part 5 parliament. So see here, fundamental rights actually they are justiciable and enforceable. Yes, they are justiciable, but whereas directive principles of state policy and fundamental duties, so actually they are not justiciable, they are not enforceable in any court of law. Ante for example ee right, okay, right to life. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అనేది సో వైలేట్ అయ్యిందని చెప్పేసి ఐ కెన్ అప్రోచ్ ద కోర్ట్. ఓకే, సో కోర్ట్ అనేది నీ ఫండమెంటల్ రైట్ ని నీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో బట్ వేరాజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. ఓకే, సో యూనిఫామ్ సివిల్ కోడ్ ఏంటి యాక్చువల్గా ఆర్టికల్ 44 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో. ఓకే, సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు స్టేట్. ఓకే అని చెప్పేసి సో కెన్ వి అప్రోచ్ ద కోర్ట్? నో, అవునా కదా. ఓకే, దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఎనీ కోర్ట్. ఎందుకు ఎన్ఫోర్సబుల్ చేయలేము? ఎదర్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో జనరల్గా ఇఫ్ వీఆర్ కన్సర్న్ అబౌట్, ఇప్పుడు నా టాపిక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కాబట్టి ఎందుకు ఎన్ఫోర్సబుల్ చేయలేం? బికాస్ స్టేట్ దగ్గర ఉన్న రిసోర్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి అండ్ టైం అనేది కూడా ఇట్ టేక్స్ వెరీ మచ్ టైం. బికాస్ సొసైటీ అనేది మనకి ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇట్స్ నాట్ అన్ ఇగాలిటేరియన్ సొసైటీ. సో ఆ రిసోర్సెస్ గవర్నమెంట్ దగ్గర తక్కువ ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఆ టైం అనేది కూడా యాజ్ ఇట్ నీడ్స్ మచ్ మోర్ టైం, అందుకే ఆబ్లిగేషన్ అనేది ఇవ్వడం జరగలేదు. ఓకే, సో లేకపోతే యాక్చువల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 40 ఈ టాక్స్ అబౌట్ పంచాయత్స్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, సో మనకి ఆటోమేటిక్గా 1992లో 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారాగా పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఇట్ టేకెన్ టైం. ఓకే, కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఎనాక్ట్ అయింది, ఎప్పుడు మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అనేది తీసుకొచ్చాం. ఓకే, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పటికీ మనం మాట్లాడుతున్నాం ఆర్టికల్ 44 ఆఫ్ DPSP. ఓకే, బట్ ఇప్పటికి ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. అండ్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్? ఉత్తరాఖండ్. ఓకే, సో ఇట్స్ వాస్ రీసెంట్లీ న్యూస్, అది గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాఖండ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ విచ్ ఇంప్లిమెంటెడ్ యూనిఫామ్ సివిల్ కోడ్. బట్ యాజ్ ఏ కంట్రీ ఇండియా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది? లేదా అదర్ ఇష్యూస్. మరి ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి? యూ కెనాట్ గో టు కోర్ట్. ఎస్, సో yes, they are not enforceable in any court, but they are fundamental in the governance of the country. Okay, even though they are not enforceable in any court, but they are fundamental for the governance of the country because they are the directives for the legislature or executive. Okay, they are giving the directions in the formulation of policies for the establishment of a welfare state. ఓకే, ఐ థింక్ సో బేసిక్ డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ యాజ్ యూ ఆల్ నో, సో జస్ట్ నేను రీఐటరేట్ అనేది చేశాను. ఓకే, సో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? సో యాక్చువల్గా ఆర్టికల్ 36 టు ఆర్టికల్ 51. ఓకే, సో డైరెక్ట్ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 36 టు ఆర్టికల్ 51 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఐరిస్ కాన్స్టిట్యూషన్ నుంచి. మనం ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నామని కూడా మనల్ని అడుగుతున్నారు. సో ఐరిస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే,
అండ్ స్పెసిఫిక్గా ఐ హ్యావ్ రిటర్న్ దీస్ 2 ఫండమెంటల్ డ్యూటీస్. ఎందుకు స్పెసిఫిక్గా రాశాను? ఐ విల్ డిస్కస్ ద 3 కేసెస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కేసెస్. కేశవానంద భారతి కేస్, మినర్వా మిల్స్ కేస్. సో అవంతా నేను మాట్లాడతాను ఇప్పుడు. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో యాక్చువల్గా these 2 directive principles of state policy actually they are having more powers when compared to 3 fundamental rights. అవునా కదా? సో ఆ 3 కేసెస్ ఏంటనేది ఒకసారి మనం మాట్లాడదాం. అందుకని చెప్పేసి నేను ఈ 2 స్పెసిఫిక్గా ఈ 2 ఆర్టికల్స్ రాయడం జరిగింది. సో ఆర్టికల్ 39B ఏంటి? సో మెటీరియల్ రిసోర్సెస్ షుడ్ బెనిఫిట్ ఆల్. అంటే మెటీరియల్ రిసోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఉందనుకోండి. సో ల్యాండ్ అనేది ఇగాలిటేరియన్గా ల్యాండ్ రిఫార్మ్స్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనమాట. ఆ ల్యాండ్ అనేది ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఓకే, జమీందార్స్ దగ్గర ఏదైతే హ్యూజ్ ల్యాండ్ కాన్సన్ట్రేట్ అయిపోయిందో, సో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారాగా సో మినిమం రిక్వైర్మెంట్ మనం పెట్టడం జరిగింది. అండ్ ఆ ల్యాండ్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పూర్ పీపుల్కి అలొకేట్ చేయడం జరిగింది. ల్యాండ్ రిఫార్మ్స్ అయితే ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి సో ఏ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి వచ్చాయి కదా. సో ఓకే, అదేంటనేది మనం మాట్లాడదాం. సో దిస్ వన్ యూ జస్ట్ రిమెంబర్ ఇట్. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 39C ఇట్ టాక్స్ అబౌట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. సో వెల్త్ అనేది ఫ్యూ హ్యాండ్స్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉండకూడదని చెప్తాం. ఓకే, సో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అయ్యి ఉండాలి. అయితే దీనికి సంబంధించి అమెండ్మెంట్స్ జరిగినప్పుడు ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ విచ్ ఈజ్ సుపీరియర్. సో యాక్చువల్గా దీస్ 2 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ సుపీరియర్ టు 3 ఫండమెంటల్ రైట్స్. ఎస్, సో జనరల్గా ఏంటంటే చాలా కేసెస్లో సో మనం మాట్లాడదాం ఆ కేసెస్ ఏంటనేది. సో జనరల్గా డిపిఎస్పిని ఇన్ఫీరియర్ అంటాం. జనరల్గా ఫండమెంటల్ రైట్స్ ఆర్ వెరీ సుపీరియర్ కింద మాట్లాడతాం. బట్ దీస్ 2 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఓకే, సో ఆర్టికల్ 39B అండ్ ఆర్టికల్ 39C సో యాక్చువల్గా దే ఆర్ సుపీరియర్ టు ద 3 ఫండమెంటల్ రైట్స్ అనమాట. ఆ 3 ఫండమెంటల్ రైట్స్ ఏంటనేది మనం మాట్లాడదాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్. సో అంబేద్కర్ ఏమని చెప్పారంటే ఈవెన్ దో దే ఆర్ నాట్ ఎన్ఫోర్సిబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా, ఏ కోర్టులో ఎన్ఫోర్సిబుల్ కాకపోయినా దే ఆర్ ఎన్ఫోర్సిబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ పబ్లిక్. ఎందుకు? సో యాక్చువల్గా గవర్నమెంట్ ఏంటి ఇన్ ద ఫార్ములేషన్ ఆఫ్ ద పాలసీస్ ఒక వెల్ఫేర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం సో దీన్ని డైరెక్టివ్స్గా తీసుకొని పాలసీ ఫార్ములేషన్ చేయాలి. ఒకవేళ గవర్నమెంట్ అనేది ఇది ఫెయిల్ అయినప్పుడు ఓకే, ఆ వెల్ఫేర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయలేనప్పుడు ఓకే, సో ఆటోమేటిక్గా పీపుల్ సో త్రూ ఎలక్టోరల్ సిస్టమ్ ఓకే, ఓట్స్ అనేది వేరు, ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఏంటంటే ఈ జస్టిస్ని ట్రై చేయడానికి చూస్తుంది. సో ఆటోమేటిక్గా మనకి డెమోక్రటిక్గా ఈ ఎలక్టోరల్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో సో దాని ద్వారాగా పీపుల్ అనేవాళ్ళు దే హెల్డ్ గవర్నమెంట్ అకౌంటబుల్ టు ఎస్టాబ్లిష్ ఏ వెల్ఫేర్ స్టేట్. సో ఆ ఉద్దేశంలో అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ అంబేద్కర్ ఏమని చెప్పేసాను అన్నారు, సో యాక్చువల్గా మేబీ దే ఆర్ నాట్ హ్యావింగ్ any legal sanction okay, as they are not enforceable in any court of law, but they are having పొలిటికల్ శాంక్షన్. అంటే దాని మీనింగ్ ఇదే. ఓకే, సో మనం త్రూ ఓటింగ్ ప్రాసెస్ ద్వారాగా ఒకవేళ గవర్నమెంట్ వెల్ఫేర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఓకే, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుల్లో ఓకే, సో వెల్ఫేర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయలేని పరిస్థితుల్లో సో ఆటోమేటిక్గా పీపుల్ విల్ ఆన్సర్ త్రూ దేర్ ఓట్స్ అనమాట. అందుకే ఈవెన్ దో లీగల్ శాంక్షన్ అనేది లేకపోయినా they're having political sanction అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, అండ్ నెహ్రూ గారు కూడా యాక్చువల్గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని లైట్ హౌస్ కింద మాట్లాడడం జరిగింది. బికాస్ దే కాన్స్టెంట్లీ రిమైండింగ్ ద స్టేట్స్ ఆఫ్ ఇట్స్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సో స్టేట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? బికాస్ దెర్ ఈస్ నో టైమ్ అండ్ రిసోర్సెస్, బట్ నాట్ ఇన్ఫీరియర్. ఎప్పుడు ఇన్ఫీరియర్ కాదు. సో జనరల్గా ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుపీరియర్, బట్ వేరే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ ఇన్ఫీరియర్ అన్నారు. బట్ ఇన్ విచ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇన్ఫీరియర్ టు విచ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో లైక్ ఇక్కడ వరకు సో సర్టెన్ ఫ్యూ క్వశ్చన్స్ అనేది చూద్దాం. 81st క్వశ్చన్ చూడండి. So which one among the following articles of the Constitution of India provides the mandate for the implementation of the Uniform Civil Code? So Uniform Civil Code దేనికి? సో as per Directive Principles of State Policy ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తుంది. ఆర్టికల్ ఏంటి? సో ఆర్టికల్ 44. ఓకే, సో ఆర్టికల్ 44 యాక్చువల్గా ఇట్ ప్రొవైడ్స్ అ ఫ్రేమ్వర్క్ ఫర్ యూసీసీ. ఓకే, అండ్ సో పార్ట్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఓకే, సో 25 parts ఉంటాయి. See here, which one of the following statements with reference to the Constitution of India is correct? Part 9 of the Constitution is about municipalities అని అడుగుతున్నారు. ఓకే, సో మున్సిపాలిటీస్ గురించి మాట్లాడుతుందా? పార్ట్ 9 యాక్చువల్గా పంచాయత్స్ గురించి మాట్లాడుతుంది. 9A వచ్చేసరికి మున్సిపాలిటీస్ గురించి మాట్లాడుతుంది. 9B వచ్చేసరికి కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మాట్లాడుతుంది. ఓకే,
సో పక్కన పెట్టండి. ఓకే, సో లక్ష్మీకాంత్ పక్కన పెడితే దెన్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. షార్ట్ నోట్స్ ఉంది కదా, అది తీయండి. ఓకే, సో పార్ట్ 9. సో త్రూ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు జరిగింది? 1992 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో పార్ట్ 9 ఏం మాట్లాడుతుంది? పంచాయత్. 9A మున్సిపాలిటీస్, 9B ఏంటి? కోఆపరేటివ్ సొసైటీస్. బట్ కోఆపరేటివ్ సొసైటీస్ పార్ట్ 9B ఎప్పుడు యాడ్ ఆన్ చేయడం జరిగింది? 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ వాస్ హ్యాపెన్ ఇన్ 2011. ఓకే, నెక్స్ట్. సో సీ హియర్ పార్ట్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ అబౌట్ మున్సిపాలిటీస్. రాంగ్. ఓకే, 9 వచ్చేసరికి పంచాయత్ గురించి మాట్లాడుతుంది, 9A వచ్చేసరికి మున్సిపాలిటీస్ గురించి మాట్లాడుతుంది, 9B దేని గురించి మాట్లాడుతుంది? కోఆపరేటివ్ సొసైటీస్ అన్నాడు. ఓకే, సో పార్ట్ 9B ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ అబౌట్ కోఆపరేటివ్ సొసైటీస్. ఎస్, ఫస్ట్ ఆప్షన్, ఎస్, సెకండ్ ఆప్షన్ వాజ్ రైట్. And part 15 of the constitution is about tribunals. No, it is not about tribunals, it is about elections anamata. So third option was also wrong. Part 16 of the constitution is about elections. No, it is not about elections, it is about special provisions relating to certain classes, that is SCs, STs and Anglo-Indians. Okay, so fourth option was wrong, third option was wrong and first option was wrong. So option was B. Okay, 9B talks about the కోఆపరేటివ్ సొసైటీస్. ఎస్ సార్. ట్రిబ్యునల్స్ గురించి మాట్లాడేది ఏ పార్ట్? ఇట్ ఈస్ పార్ట్ 14A. యాక్చువల్గా పార్ట్ 15 అని రాశాడు. నో, పార్ట్ 14A టాక్స్ అబౌట్ ద ట్రిబ్యునల్స్ అనమాట. ఓకే, 79th అని రాశారు. సి హియర్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈజ్ నాట్ కరెక్ట్? ఏది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్. అది కరెక్ట్ స్టేట్మెంట్ కదా యాక్చువల్గా. It is enforceable by courts. Okay. Therefore, they are fundamental in the governance of the country. No. నేను ఏమని చెప్పాను? They are not enforceable in courts, but they are the fundamental in the governance of the country. Okay. It envisions a social order where inequalities of income are minimized. Yes. Okay. So, inequalities in income minimize అవ్వాలని చెప్పారు. Yes. And equal pay for equal work. Yes. Okay. So, these are actually డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, సిఎండి. ఓకే, సో విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నారు కాబట్టి కరెక్ట్ కానిది ఏంటి? ఆప్షన్ బి. ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్ అని రాశారు. ఇట్ ఈస్ రాంగ్ ఆప్షన్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఎందుకంటే నాట్ కరెక్ట్ అన్నారు కాబట్టి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి, ఓకే, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఇక్కడే మాట్లాడదాం. సో ద ఐడియా ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్, ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి? 11 ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, సో 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా జరిగింది? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా జరిగింది 1976. అండ్ 11th ఫండమెంటల్ డ్యూటీ ఎప్పుడు యాడ్ ఆన్ చేశారు? 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. ఓకే, సో డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ వాజ్ 1975 to 77. సో అందుకని 76లో యాక్చువల్గా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ ఆన్ చేయడం. ఎస్, సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ద ఐడియా ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఐర్లాండ్. No, it is not inspired by the Constitution of Ireland, whereas it is inspired by the Constitution of USSR. Okay, so first option was wrong. Next one. The fundamental duties were incorporated in the Constitution of India upon the recommendations of the Swaran Singh Committee. Yes. ఓకే, స్వరణ్ సింగ్ కమిటీ యాక్చువల్గా రికమెండ్ చేశారు. బికాస్ ఫండమెంటల్ డ్యూటీస్ని ఇందిరాగాంధీ ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఏదో ర్యాండమ్గా ఇన్కార్పొరేట్ చేయలేదు. సో కమిటీని అపాయింట్ చేసే, సో కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ద్వారాగా వీటిని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ద కమిటీ వాజ్ స్వరణ్ సింగ్ కమిటీ. యాక్చువల్గా ద సేమ్ కమిటీ యాక్చువల్గా, సో దే రికమెండెడ్ నాట్ ఓన్లీ ద ఫండమెంటల్ డ్యూటీస్ బట్ ఆల్సో ద ట్రిబ్యునల్స్. దట్ ఈస్ పార్ట్ 14A ఏదైతే ఉందో ట్రిబ్యునల్స్ని కూడా రికమెండ్ చేసింది ద సేమ్ కమిటీ. అండ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ జస్టిషియబుల్ త్రూ ఏ writ? No, they only fundamental rights are justiciable through writ. Okay, so they are not actually justiciable. So option was only second option. Okay, so option, సో ఇది మీరు ఎలిమినేషన్ టెక్నిక్లో కూడా మీరు ఈజీగా వాడేసేవచ్చు. మీరు చూడండి ఆప్షన్స్ 1 and 2 ఓన్లీ, 2 ఓన్లీ, 1 and 3 ఓన్లీ, 1, 2, 3 అని ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? సో యాక్చువల్గా ద ఐడియా ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఐర్లాండ్. కాదు, USSR కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాం. అంటే ఫస్ట్ ఆప్షన్ వాజ్ రాంగ్. సో ఫస్ట్ ఆప్షన్ వాజ్ రాంగ్ అని మనకు తెలిసినప్పుడు, సో ఏ ఆప్షన్ పోయింది, సి ఆప్షన్ పోయింది, డి ఆప్షన్ పోయింది కదా. సో ఆటోమేటిక్గా 2 ఓన్లీ ఆన్సర్ అవుతుంది. ఓకే, see here, actually the fundamental duties are not justiciable, but generally all 11 fundamental duties maximum andarki they are having the statutory backup.
ఓకే, దే ఆర్ హ్యావింగ్ ద స్టాట్యుటరీ బ్యాకప్, దానివల్ల అవి ఎన్ఫోర్సబుల్ అవ్వగలుగుతున్నాయి అనమాట. ఇఫ్ ఎనీ ఫండమెంటల్ డ్యూటీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ స్టాట్యుటరీ బ్యాకప్, సో అప్పుడు అది ఎన్ఫోర్సబుల్ అవ్వలేకపోతుందేమో. బట్ యాక్చువల్గా పార్లమెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఫండమెంటల్ డ్యూటీస్కి స్టాట్యుటరీ బ్యాకప్ అనేది ఇచ్చేయడం జరిగిందనమాట. సో దట్ టు బ్రింగ్ సమ్ ఎన్ఫోర్స్మెంట్ టు ఇట్. ఓకే, సో సీ హియర్ విచ్ ఫర్ 39th క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్స్ ద స్టేట్ టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్? డైరెక్ట్స్ ద స్టేట్ అంటే దే ఆర్ లిటరలీ టాకింగ్ అబౌట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆర్టికల్ 40 ఏం మాట్లాడుతుంది? యాక్చువల్గా ఇట్ టాక్స్ అబౌట్ పంచాయత్స్. ఐ థింక్స్ ఇక్కడ రాసాను. ఎస్, ఇట్ టాక్స్ అబౌట్ పంచాయత్స్. ఆర్టికల్ 44 ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్. సో సీ హియర్, మీకు ఆర్టికల్ 40 ఏంటి, ఆర్టికల్ 44 ఏంటి అనేది తెలిస్తే సరిపోతుంది. ఓకే, సో జనరల్గా కొన్ని ఆర్టికల్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆర్టికల్ 44 కరెంట్ అఫైర్స్ ఉంది కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ మీద మెయిన్స్ ఆన్సర్స్ ఎప్పుడు పడుతుంటాయి కాబట్టి ఆర్టికల్ 40 పంచాయత్స్ గురించి గుర్తుపెట్టుకోవాలి. బట్ ఆర్టికల్స్ 243D ఓకే, రిజర్వేషన్ ఆఫ్ పంచాయత్స్ గురించి మాట్లాడతాయి యాక్చువల్గా. సో యూ కెన్ ఈజీలీ, అది డైరెక్ట్స్ ద స్టేట్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కాబట్టి సో ఈజీగా ఆర్టికల్స్ని బట్టి యూ కెన్ ఎలిమినేట్ ద ఆప్షన్స్. సో ఆప్షన్ వాస్ ఏ. సో అంటే జస్ట్ ఆ ఓవరాల్ కంటెంట్ తెలిసిపోతుంటే చాలా వరకు యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ అనమాట. సో దట్స్ వై డైరెక్ట్గా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మీద అడిగారు ఈ ఎగ్జామినేషన్స్లో. మన దగ్గర ఎక్కువగా కాంట్రవర్సీ, బికాస్ దెర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ. సో ఏది సుపీరియర్ ఏది ఇన్ఫీరియర్ అని చెప్పి ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏదైతే ఉన్నాయో ఈ కాంట్రవర్సీ ఇష్యూస్ ఎక్కువగా దీని మీద కొంచెం డెప్త్ అడుగుతారు. సో వాట్ యాక్చువల్లీ దే గివెన్ అనేది మనం చూస్తున్నాం అనమాట. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ కరెక్ట్? Okay, DPSP strive to minimize inequalities of income amongst individuals and groups. Okay, so articles మనం ఏం మాట్లాడాం? సో యాక్చువల్గా ఆర్టికల్స్ 36 to 51 కదా, ఆర్టికల్ 38లోనే మాట్లాడతాం. ఓకే, టు మినిమైజ్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, స్టేటస్ అండ్ ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ పక్కన ఉంటే తీయండి లక్ష్మీకాంత్. ఓకే, సో ఆర్టికల్ 38లో సో ఇన్ఈక్వాలిటీస్ అనేది మినిమైజ్ చేయాలి. ఇన్ఈక్వాలిటీస్ ఎలా మినిమైజ్ చేస్తాం? ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు, స్టేటస్ ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు. ఓకే, సో వాళ్ళకి ఇచ్చే ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్లో ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు, ఆపర్చునిటీస్లో ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు. ఆర్టికల్ 38 మాట్లాడుతుంది. ఓకే, సో ఆ ఆర్టికల్ 38ని కొంచెం ఎలాబరేటెడ్గా చెప్పారు. ఓకే, డిపిఎస్పీ స్ట్రైవ్ టు మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ అమాంగ్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్. ఓకే, సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి దే స్ట్రైవ్ టు మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ స్టేటస్ అమాంగ్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్. సో బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. సో బోత్ 1 and 2. ఓకే, సో జనరల్గా డిపిఎస్పీస్లో మనకి 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఎస్, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, గాంధీయన్ ప్రిన్సిపల్స్ అండ్ లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి. సో ఇది ఎందులోకి వస్తుంది? యాక్చువల్గా సోషలిస్టిక్ ప్రిన్సిపల్లోకి వస్తుంది ఆర్టికల్ 38. ఓకే, టు ప్రమోట్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, టు ప్రమోట్ వెల్ఫేర్ స్టేట్ అని చెప్పేసి. Next, so I'm just covering both DPSP fundamental duties also, okay, hand in hand. So see here, consider the following, respect the national song of India. Ikkada minute things anamata. So see here, renounce practices derogatory to the dignity of women, abjure violence, render military service when called upon to do so. Which of the following above are fundamental duties under the Constitution of India? So see here, చిన్న వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. రెస్పెక్ట్ ద నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా, నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా. ఎస్, నేషనల్ యాంథమ్, అక్కడ సాంగ్ బదులు యాంథమ్ పడాలి. ఓకే, సో రినౌన్స్ ప్రాక్టీసెస్ డెరోగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ఇన్కమ్. ఎస్, అబ్సల్యూట్లీ. అబ్జ్యూర్ వైలెన్స్. ఎస్, అండ్ రెండర్ మిలిటరీ సర్వీస్, నాట్ మిలిటరీ సర్వీస్. ఓకే, మిలిటరీ సర్వీస్ వేరు, నేషనల్ సర్వీస్ వేరు. మీరు బుక్లో చూస్తే దే స్పెసిఫికల్లీ మెన్షన్ నేషనల్ సర్వీస్. నేషనల్ సర్వీస్కి మిలిటరీ సర్వీస్కి డిఫరెన్స్ ఏంటి? జనరల్గా మిలిటరీ సర్వీస్ అంటే ఖచ్చితంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ పార్టిసిపేషన్లో ఉండాలి. యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఆర్మ్డ్ ఫోర్స్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఉందనుకోండి, సివిక్ మనం అందరం కూడా ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ కింద వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ఇట్. ఓకే, అది మనం మిలిటరీ సర్వీస్ ఇవ్వడం. నేషనల్ సర్వీస్ అంటే నార్మల్. ఓకే, అదర్ దెన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అదర్ థింగ్స్లో మనం స్టేట్కి కోఆపరేట్ చేయడం అనమాట. సో యాక్చువల్గా మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో దే డిడెంట్ స్పెసిఫైడ్ అబౌట్ మిలిటరీ సర్వీస్, దే స్పెసిఫైడ్ అబౌట్ నేషనల్ సర్వీస్. ఓకే, సో ఆ మిలిటరీ సర్వీస్ వల్ల 4th ఆప్షన్ అనేది రాంగ్. సాంగ్ కాకుండా ఎంత మన పడాలి. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? 2 and 3. ఓకే, సో 2 and 3 ఆర్ ద ఆప్షన్.